హలో ఆల్, ఈ రోజైతే నేను స్టీమ్ కుకింగ్ లో బ్రేక్ఫాస్ట్ కి బఠానీ చాట్ అయితే తీసుకుంటున్నా. బఠానీలో హై ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం ఇంకా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల మన బాడీలో బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా మన బీపీని కంట్రోల్ చేయడమే కాకుండా మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. దీనిలో వైటమిన్ ఏ, సి, ఎక్కువగా ఉండడం వల్ల మన బోన్ హెల్తే కాదు, మన ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. ఇంకా కర్రీ కోసం అయితే దొండకాయలను స్టీమ్ చేసుకుంటున్నా. దొండకాయలు అయితే మన లివర్ కి చాలా మంచివి. తర్వాత నేను లంచ్ కోసం వైట్ రైస్ అయితే పెట్టుకుంటున్నా స్టీమింగ్ కోసం. ఇంకా లంచ్ లో సలాడ్ కోసం క్యారెట్ అయితే స్టీమ్ చేసుకుంటున్నాను. ఇంకా క్యారెట్స్ లో బీటా కెరోటిన్స్ ఎక్కువ ఉండడం వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది. ఇంకా 20 minutes లో రైస్, క్యారెట్ స్టీమ్ అయిపోయాయి. ఇలా స్టీమ్ చేసుకున్న ఆహారం మన రోజువారీ డైట్ లో తీసుకోవడం వల్ల వెజిటబుల్స్ లో ఉన్న న్యూట్రియంట్స్ ఎక్కువ లాస్ అవ్వకుండా మన బాడీ చక్కగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. దొండకాయలు అయితే ఇంకా ఉడకలేదు, అందుకనే నేను ఇంకొంచెం సేపు స్టీమింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకొక 10 minutes లో దొండకాయలు అయితే ఉడికిపోయాయి. ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేసేసాను. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కి బఠానీ చాట్ అయితే చేసేసా. ఇంకా లంచ్ లోకి అయితే స్టీమ్ చేసుకున్న దొండకాయ ఫ్రై, సలాడ్ కోసం స్టీమ్ చేసుకున్న క్యారెట్, 150 grams ఆఫ్ వైట్ రైస్ అయితే తీసుకున్నా. ఇంకా ఇదే ఈ రోజున హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీ. బాయ్.